కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. తెలిసిన విలువలు. రచన ఎద్దనపుడి సులోచనారాణి. అబ్బబ్బా, కాలికి కాస్త దెబ్బ తగిలితే ఇహ కాలమే తీరిపోయింది అన్నట్లుగా ఎవరైనా ప్రవర్తిస్తారా మంజు? ఏమిటా పిచ్చితనం? ఇంకో వారం రోజుల్లో ఎప్పటిలా తిరుగుతావని డాక్టర్ చెప్పలేదు? దెబ్బ తగిలిన కాలుకి కట్టిన కట్టుని పదే పదే చూసుకుంటూ ఇహ కుంటిదాన్నైపోతానేమోనని బెంగపడుతున్న భార్య వంక చూస్తూ అన్నాడు శేఖర్. కిటికీకి దగ్గరగా మంచం మీద గోడకి చేరగిల వేసిన గుండ్రని దిండుని ఆనుకుని కూర్చున్న మంజు మొహంలో మహారాజ్యాన్ని కోల్పోయిన మహారాణి తాలూకు దీనత్వం కనిపిస్తుంది. ఏం పర్వాలేదు, కత్తిపీట కాబట్టి కాస్త సెప్టిక్ అయింది. దానికింత భయం దేనికి మంజు? కూర్చున్న మంచానికి పక్కగా ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి అద్దంలో చూసుకుంటూ టై కట్టుకుంటూ అన్నాడు. మీరలాగే అంటారు, మీకేం తెలుస్తుంది నా బాధ? ఈ 10 రోజుల నుంచి కాలు కింద పెట్టకుండా ఈ మంచం మీద కూర్చొని నేను చూస్తున్న నరకం మీకు కొంచెం అర్థమైనా మీరలా అనరు. అయినా నేనేమైపోతే మీకేం? మీ క్లబ్కి మీటింగ్స్కి ఏ లోపం రావటం లేదుగా. ఎర్రబడ్డ ముఖంతో ముడుచుకున్న పెదవులతో భర్త వైపు చూడకుండానే అంది మంజు. అదిగో, నువ్వు వెళ్ళమంటేనేగా తయారవుతుంది నేను. సర్లే, పోనీ నీకంత కష్టంగా ఉంటే అసలు వెళ్ళను. ఏదో క్లబ్ వార్షికోత్సవం దగ్గరకు వస్తుంది కాబట్టి, దాని కమిటీ సభ్యుల్లో ముఖ్యుణ్ణి కాబట్టి, లేకపోతే వెడతానా? పోనీలే. కట్టుకుంటున్న టై మధ్యలో ఆపి విప్పేసి శేఖర్ వచ్చి మంజు పక్కన కూర్చున్నాడు. 1 రోజా 2 రోజులా? ఏమక్కర్లేదు, వెళ్ళండి. అయినా మీరు వెళ్ళాక మరి ఎందుకో దిగులు అనిపిస్తుంది. మీరు కాస్త కనుమరుగైతే ఈ గాయం ఇంతింతై ఓ పెద్ద రాక్షసిలా నన్ను భయపెడుతుంది. నువ్వు కుంటిదానివి సుమా, ఇంక జన్మలో నువ్వు మామూలుగా నడవలేవు అని వెక్కిరిస్తుంది. అదే మీరు పక్కనుంటే భయం వేయదు, కొంచెం ధైర్యంగా ఉంటుంది. నేనెలాంటి పరిస్థితుల్లో ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం పాడైనా, అంగవైకల్యం ఉన్నా నన్ను ప్రేమించి ఆదరించగల వ్యక్తి ఒకరు నాకున్నారు అనిపిస్తుంది, అంతే. అందుకే ఎప్పుడూ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చెయ్యాలనిపించేది. అంతేకాని లేకపోతే ఇది వరకు ఎప్పుడైనా నేను ఇలా చేశానా? ఏ రోజునన్నా ముఖం ముడుచుకున్నానా? అది మీకు తెలియదా? మీరు గ్రహించలేరా అసలు విషయం? సిగ్గుతో బాధతో ఎర్రబడిన మొహాన్ని అరచేతుల్లో దాచుకుంటూ అంది మంజు. క్షణంసేపు పరిశీలనగా భార్య వంక చూసిన శేఖరం మరి కొంచెం దగ్గరగా జరిగి మంజు తల మీద చెయ్యి వేసి జుట్టు నిమురుతూ, నాకు తెలుసు మంజు, ప్రతి చిన్న విషయాన్ని విపరీతంగా తీసుకొని అనుభూతి పొందే నీ మనసు ఎలా గిలగిలలాడుతుందో నేను ఊహించుకోగలను. నన్ను వెళ్ళవద్దనటంలో నీ ఉద్దేశం నాకు అర్థమవుతుంది. కానీ ఏం చెయ్యాలి చెప్పు? 1 అరగంట కంటే ఎక్కువ ఉండను అని చెప్పేసి వచ్చేస్తాను. ఈరోజు వెళ్ళాలి. ఇది తల ఎత్తి చూడు. ఇదిగో గడియారం దగ్గర పెట్టుకో. ఇందులో ముళ్ళు 7 చూపేసరికి నేను నీ పక్కన ఉండకపోతే నీ ఇష్టం వచ్చిన శిక్ష విధించు. ఏం? తలెత్తు మరి. తన చేతికున్న గడియారం తీసి మంజు చేతికి పెడుతూ అన్నాడు శేఖరం. వద్దు, పర్వాలేదు, మీరు వెళ్ళండి. గడియారం చేతికి పెట్టనివ్వకుండా చేతులు వెనక్కు పెట్టుకుంటూ అంది మంజు. శేఖరం బలవంతాన మంజు చేతికి గడియారం పెట్టి మళ్లీ అద్దం ముందుకు వచ్చి టై కట్టుకోసాగాడు. మందు తాగు. ఈరోజు జ్వరం రాకపోతే ఇహ రాదని చెప్పాడు డాక్టర్. నేను వస్తూ ఆ టాబ్లెట్స్ తెస్తాను. మందు తాగటం మర్చిపోకు. సాధ్యమైతే ఇంకా ముందుగానే వస్తాను. ఏం? మాటలు చెప్తూనే వెళ్లిపోయాడు అతడు. దూరమైపోవటంతో క్రమంగా అతని కారు వెళ్లిపోతున్న శబ్దం మంజు లేచి సరిగ్గా కూర్చుంది. గడియారం చూస్తుంది. ముళ్ళు 7 చూపించేసరికి నేను రాకపోతే చూడు. భర్త తన చేతికి పెట్టి వెళ్లిన గడియారాన్ని తడిమి చూసుకుంది. గడియారం చైన్లో శేఖరం చేతి స్పర్శ ఇంకా ఉన్నట్లుగానే ఉంది మంజుకి. ఏదైనా కాలికి తగిలిన ఈ దెబ్బ ఇది వరకు తెలియని ఓ కొత్త అనుభవాన్ని నేర్పింది మంజుకి. ఓ విధంగా ఆనందంగానే ఉంది.
10 రోజుల క్రితం శేఖర్ ఆఫీస్ పని మీద క్యాంపుకెళ్లాడు. 8 రోజులు ఏదో ఇన్స్పెక్షన్ గొడవ ఉండడం వల్ల, బెంగాల్ నుంచి ఒక ఆఫీసర్ రావటం వల్ల మంజుని తప్పనిసరిగా ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. 8 రోజులు 8 యుగాల్లా గడిచినాయి. ఎంతో కష్టం మీద శేఖరం తిరిగి వచ్చే రోజు వచ్చింది. ఆ రోజు సాయంత్రం కూడా చాలా ఆలస్యమైంది. అప్పటికి స్నానం చేసేసి శేఖర్కి ఎంతో ఇష్టమైన జరీ అంచు తెల్ల చీర, జాకెట్ వేసుకుని ఎప్పుడు వినిపించబోయే మంజు అనే పిలుపు కోసం ఒళ్లంతా చెవులు చేసుకుని ఇళ్లంతా కలియ తిరుగుతుంది. వంటింట్లో వంట మనిషి సాయంత్రానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తుంది. శేఖర్ రాగానే స్వయంగా తన చేతులతో కలిపిన కాఫీ ఇవ్వాలనే తొందరలో ఉన్న మంజు వంటింట్లో కాఫీ కలిపే ప్రయత్నంలో ఉంది. కాఫీ కలపటం పూర్తయింది. కాఫీ ఫ్లాస్క్ లో పొయ్యబోతుండగా హాల్లోంచి మంజు అన్న పిలుపు వచ్చింది. అరే, కారు హారన్ కూడా వినిపించలేదే అనుకున్న సమయానికి అరగంట ముందుగానే ఆ పిలుపు వినిపించటం మంజు తన చెవుల్ని తానే నమ్మలేక హాల్లోకి పరిగెత్తింది. ఆ పరిగెత్తటంలో, అంగవేయటంలో అది కత్తిపీట మీద పడింది. పదునుగల కత్తిపీట దొరికిన అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుని మూర్ఖురాల్ని కాదు అన్నట్లు మంజు పాదాన్ని కసిక్కిన కొరికింది. అబ్బా అంటూ ఒక్కసారి వంగి పాదాన్ని వదిలించుకుని ఆ కాలితోనే కత్తిపీటని పక్కకు నెట్టి మంజు సుడిగాలిలా హాల్లోకి వచ్చింది. అప్పటికే శేఖర్ బూట్లేసి విప్పి కాళ్లతో గోడవారగా తోస్తున్నాడు. ఇంత తొందరగా వచ్చేశారేం? అబ్బా, ఈ రోజు అసలు ఎంత బాగుంది. ఈ వారం సాయంత్రమే కాలేదు, మీరొచ్చేశారు. ఇన్ని రోజులు ఒక్క నిమిషం కూడా తోచలేదు. శేఖర్ చేతుల్లో వాలిపోయిన మంజుకి తన కాలు తెగటం కాని, అది రక్తం గుమ్మరిస్తున్నట్లు గాని తెలియదు. ఆగు, ఉండు మరి, నన్ను మేజోళ్లు విప్పని. తన మెడ చుట్టూ చేతులు వేసిన మంజు చేతుల్ని విడదీస్తూ అన్నాడు అతను. అసలు విషయం వంటింట్లోంచి చేత్తో గెరిట పట్టుకుని వంట మనిషి కనులు పెద్దవి చేసుకుని తొంగి చూస్తుంది. ఏమిటిది? నువ్వు నడుస్తుంటే ఈ ముద్రలేమిటి? క్షణం సేపు వంట మనిషి చూస్తుందన్న సంకోచంతో నేల మీద వాలిన శేఖరం చూపులు తెల్లబోయినాయి. అప్పుడు గాని మంజుకి గుర్తు రాలేదు కాలికి దెబ్బ తగిలిందని. అరే, ఏమిటి నీ కాలికి ఇంత రక్తం రావటమేమిటి? అతను చప్పున మోకాళ్ల మీద వంగి కూర్చొని మంజు పాదాల్ని చేతుల్లోకి తీసుకున్నాడు. గులాబీ రేకుల తాలూకు నాజుకుతనాన్ని నింపుకున్న పాదంలో 2 అంగుళాల లోతుగా గాయమైంది. ఇంకా రక్తం వస్తూనే ఉంది. ఆ రక్తం ఎరుపుకి శేఖరం కనులు క్షణం సేపు చెదిరినాయి. అవును, వస్తుంటే కత్తిపీట ఉంది, దాని మీద కాలు వేశాను, కొంచెం దెబ్బ తగిలింది. మంజు అప్పటికి గాని గాయం వల్ల కలిగే బాధ గుర్తుకు రాలేదు. నీ మొహం అన్నీ కంగారే. అంత తొందరగా వచ్చేవాణ్ణి ఏమైపోతాను? కాస్త నిదానంగా రాకూడదు? అంత ఒళ్ళు తెలియకుండా ఎలా పరిగెత్తావు? అసలు వంట ఇంట్లో నీకేం పని వచ్చింది? కింద కత్తిపీట ఎవరు పెట్టారు? భార్య నడుము చుట్టూ చెయ్యి వేసి గోడవారగా ఉన్న కుర్చీలో కూర్చోపెట్టాడు. మంజు నడిచిన ప్రతి అడుగు రక్తంతో తడిసి నేల మీద ముద్రపడింది. అయ్యయ్యో, ఎంత రక్తమో! శేఖరం చొప్పున వంగి ప్యాంటు జోబులోంచి జోబురుమాలు తీసి పాదానికి నొక్కి పట్టాడు. అబ్బా, నొప్పొస్తుంది. కుర్చీలో వెనక్కు వాలి మంజు చేతుల్లో కనులు మూసుకుంది. కాని బాధతో కాదు, శేఖరం ఆదృత నిండిన స్వరం ఇచ్చే అనుభూతితో, పాదాన్ని సున్నితంగా 2 చేతులతో పట్టుకున్నప్పటి స్పర్శానందంతో. బట్టలు మార్చుకోకుండా మంజుని అలాగే కారులో కూర్చోపెట్టుకుని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లాడు అతను. గాయం కొంచెం లోతుగా తెగినా పర్వాలేదని, నయమైపోతుందని చెప్పి డాక్టర్ కట్టుకట్టాడు. మంజుకి ఏమీ బాధ అనిపించలేదు. కట్టుకట్టిన కాలుతో హుషారుగానే నడిచి వచ్చి కారులో కూర్చుంది. మరి అంత ఒళ్ళు తెలియకుండా ఉండటం మంచిది కాదు మంజు. చూడు ఎంత గాయమైందో. చాలా రక్తం పోయింది. ఆ రాత్రి పండుకోబోయే ముందు మంజు కాలి కట్టుని చేతితో తాకి చూస్తూ అన్నాడు శేఖరం. తగిలితే తగిలింది, నాకు బావుంది. నా కోసం మీరెప్పుడూ ఇలా ఆదుర్ద పడలేదు. ఇందాక రక్తం కారుతుంటే మీరు వంగి నా పాదాలని పరిశీలిస్తుంటే
అప్పుడు మీ కళ్ళల్లో భావం చూస్తుంటే నాకెంతో హాయిగా ఉంది. నాకు ప్రతిరోజు ప్రతి నిమిషం అలాంటి అనుభూతి మీ కళ్ళల్లోంచి అందితే ఎంత బాగుంటుంది. ఉత్సాహంగా కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అంది మంజు. శేఖర్కి అర్థం కాలేదు. కాని తన కోసం పరిగెత్తుకు రావటంతో మంజుకి ఇంత పెద్ద దెబ్బ తగిలిందే అని మనసు మంజు పట్ల జాలితో, అదేదో సున్నితమైన భావంతో నిండిపోతుంది. ఆ మర్నాడు కూడా ఏమంతా బాధ అనిపించలేదు. శేఖరం వద్దని కేకలు వేస్తున్నా వినిపించుకోకుండా మంజు ఇంట్లో మామూలుగానే తిరిగింది. కాని 3వ రోజు పాదం బాగా వాచిపోయి మంజుని మంచం మీద నుంచి కాలు కిందికి పెట్టనివ్వలేదు. చాలా బాధగా కూడా అనిపించింది. ఆ రోజు డాక్టర్ తన ఇంటికి వచ్చాడు. ఆ సాయంత్రం జ్వరం కూడా వచ్చింది. దానికి తోడు సెప్టిక్ అయింది. ఆపరేషన్ చెయ్యాలన్నారు డాక్టర్. వద్దు వద్దు, పాదంలో సగం తీసేస్తాడేమో, లేకపోతే 1-2 వేళ్లు కత్తిరించేస్తాడేమో. వద్దు, నాకు ఆపరేషన్ వద్దు, అదే తగ్గిపోతుంది. నన్ను మీరంతా కలిసి కుంటిదాన్ని చెయ్యొద్దు, గోల పెట్టేసింది మంజు. ఏమిటిది, మరీ చిన్నపిల్లలా? వేళ్లెందుకు కత్తిరిస్తాడు? నీ మొహం, కాస్తంతని కొండంత చెయ్యకు అనవసరంగా విసుక్కున్నాడు శేఖరం. ఇప్పుడైతే కాస్త ఆపరేషన్తో సరిపోతుంది. ఇది వద్దని మానేస్తే మీ ఇష్టం. కొన్నాళ్ళు పోయిన తర్వాత పూర్తి కాలు అంతా తీసేయాలి. ఇది మీకు ఇష్టమైతే నాకే అభ్యంతరం లేదు. మెడిసిన్ బ్యాగు చంకన పెట్టుకుని డాక్టర్ వెళ్లిపోవటానికి లేచాడు. పూర్తి కాలు అంతా తీసేయటమా? ఓ మూల కాస్త వంకర భరించలేని తను ఓ కాలు పూర్తిగా లేకుండా ఉండటమా? భయంతో మంజుల ప్రతి నరం వణికింది. చివరికి చాలాసేపైన తర్వాత శేఖర్ ఒళ్ళో తలదాచుకుని నెమ్మదిగా ఆపరేషన్ చెయ్యమనండి, కానీ వేళ్లు కత్తిరించవద్దని చెప్పండి. ఒకసారి మా పిన్నికి ఇలాగే సెప్టిక్ అయితే కుడిపాదం 3 వేళ్లు కత్తిరించేశారు. నేనా వికృతాన్ని భరించలేను అంది. భయం లేదని చెప్తుంటే వినవేం మంజు? వేళ్లెందుకు తీసేస్తారు? పోనీ ఒకవేళ తీసేయాల్సి వస్తే నావి తీయించి వాటి స్థానంలో పెట్టిస్తాను, సరేనా? కొంచెం మోటుగా ఉంటాయేమో, మరి అదైనా భరించగలవా? నవ్వుతూ అన్నాడు శేఖరం బుజ్జగిస్తున్నట్లు. అసలు మంజు స్వభావమే అంత. పొరపాటుగా ఎక్కడైనా రోడ్డు మీద ఏ కుంటి వాళ్లన్నా గుడ్డి వాళ్లన్నా కనిపిస్తే భయంతో చప్పున మొహం తిప్పుకుంటుంది. ఓ రోజు శేఖరానికి బాగా గుర్తుంది. ఆ రోజు ఓ ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్లి తిరిగి వస్తూ పెట్రోల్ కోసం ఓ బంకు దగ్గర కారు ఆపితే అక్కడ కనిపించిన ఓ ముష్టిదాన్ని చూసి మంజు 2 రోజులు ఒకటే బాధపడింది. ఓ ముష్టిది ఓ పసికందుని చూపించి, అయ్యా దానం బాబు పిల్లాడు అంటుంది. అసహ్యంతో భయంతో ముఖం తిప్పేసుకుంది మంజు. ఇదేం గమనించని శేఖరం జోబులోంచి పర్సు తీసి చేతికి వచ్చిన నాణ్యాన్ని తీసి ముష్టిదాని వైపు విసిరేశాడు. పెట్రోల్ నింపుకున్న కారు ముందుకు కదిలింది. అంతవరకు నవ్వుతూ తుల్లుతూ కబుర్లు చెప్తున్న మంజు హఠాత్తుగా మూగపోయినట్లు కూర్చోవటం చూసి శేఖరం కారణం అడిగాడు. మంజు అడిగింది, మరి సృష్టికంతటికి కారణం భగవంతుడు అంటారే, దేవుడే ఈ సృష్టికి కారణమైతే ప్రపంచంలో అసలింత వికృతం ఉంటుందా? మనం ఇలా ఆరోగ్యంగా హాయిగా ఉంటాం, వాళ్ళెందుకు అలా ఉంటారు మరి? కాని భగవాన్, నువ్విది సృష్టించినా సృష్టించకపోయినా అసలు నువ్వనేవాడివి ఉంటే, నీకేమాత్రం కరుణ జాలి అనేవి ఉంటే వాళ్లకి పూర్తిగా కాకపోయినా వాళ్లకు నువ్వు చేసిన అన్యాయంలో సొగమైనా తీర్చు. దాని మీద శేఖరం వ్యాఖ్యానం చేయలేదు, వాదించలేదు. విని ఊరుకున్నాడు. కాని తనని అంతగా కదిలించలేని కొన్ని విషయాలు మంజుని అలా కుదిపి మనశ్శాంతిని తీసేయటం, వాటి కోసం మంజు బాధపడటం అతనికి చిత్రంగానే ఉండేది. అదంతా గుర్తొచ్చిన శేఖరం ఆపరేషన్ అయిన తర్వాత మంజు తల నిమురుతూ, పర్వాలేదు, 1 వారం రోజులు పూర్తి విశ్రాంతి తీసుకుంటే మామూలుగా అయిపోతావు అని ధైర్యం చెప్పాడు. మంజు అసలు మంచం మీద నుంచి కిందికి కాలు దింపకూడదు అన్నాడు డాక్టర్. అంతకంటే వేరే నరకం లేదు. అయినా భరించక తప్పలేదు. శేఖరం క్యాలెండర్ను తెచ్చి మంజుకెదురుగా పెట్టాడు. ఎలాగైతేనేం శేఖరం సపర్యలతో వంట మనిషి మాటలతో 6 రోజులు ఇట్టే గడిచిపోయినాయి.
మంజు కోసం శేఖరం అన్ని పనులు మానుకున్నాడు. కారు గ్యారేజ్ నుంచి తీసి 6 రోజులైంది. మంజు పెళ్లైన తర్వాత శేఖరం ఇంత స్నిమ్మితంగా తన పక్కన కూర్చోవటం ఇదే మొదటిసారి. క్రమేపీ సాయంత్రం పూట జ్వరం రావటం కూడా తగ్గిపోయింది. గాయం కూడా 3 వంతులు తగ్గిపోయింది. 1 వంతు పచ్చిగా ఉండగానే లేచి కొంచెంగా ఎక్కువ శ్రమ లేకుండా అటూ ఇటూ అడుగులు వెయ్యమన్నాడు డాక్టర్. శేఖర్ తనే స్వయంగా మంజు చేతిని తన మెడ చుట్టూ వేయించుకుని ఎడం చెయ్యి భార్య నడుం చుట్టూ వేసి గదిలో గుమ్మం దగ్గర నుంచి గోడ చివరకు, గోడ నుంచి కిటికీ దగ్గరకు నడిపిస్తున్నాడు. అతని నిదానానికి, ఓపికకి, శ్రద్ధకి మంజు ముగ్ధురాలై చూడసాగింది. వేల పట్టున గుర్తు పెట్టుకుని మందు కలిపి ఇవ్వటం, సాయంత్రం పూట జ్వరం వచ్చిందో లేదో అని థర్మామీటర్తో చూడటం, మధ్యాహ్నం పూట ఏమీ తోచటం లేదంటే ఏదైనా పుస్తకం చదివి వినిపించటంతో మంజుకి జీవితాంతం ఏదైనా జబ్బు చేసి అలా ఎప్పుడు అతను దగ్గరగా ఉంటే బాగుండును అనిపిస్తుంది. తన కాలు బాధ తగ్గిపోతే మళ్లీ మామూలు జీవితం. అతని స్నేహితులు, సభలు, సమావేశాలు, విందులు, వినోదాలు. అప్పుడు కూడా తను పక్కనే ఉంటుంది. కాలుకి దెబ్బ తగిలినంత వరకు మంజుకి అది అందంగానే కనిపించింది. కానీ కాలుకి తగిలిన ఈ గాయం మంజుకి తెలియని ఓ విలువైన సుఖాన్ని, శేఖరంలో తనంతకు ముందు చూడని లోతుల్ని చూపించింది. ఇప్పుడైతే తమిద్దరే పేకాటకి, క్రికెట్కి లాక్కపోయే రాక్షసులు లేరు. ఓ రోజు సాయంత్రం తనకి మందు కలిపి ఇస్తున్న భర్తని తదేకంగా చూస్తున్న మంజు, మీరు డాక్టరై నేను పేషెంట్ అయి ఎక్కడో ఓ మారుమూల చాలా అందంగా ఉన్న పరిసరాల మధ్య ఎత్తుగా ఓ కొండ మీద చిన్న డాబాలో ప్రతిరోజు సాయంత్రం నేనిలా వెనుక్కు జారిగిలపడి కూర్చుంటే మీరలా టేబుల్ దగ్గర నిలబడి మందు కలుపుతుంటే ఎంత బాగుంటుంది కదూ అంది. మందు కలుపుతున్న శేఖరం ఆగి మెడ తిప్పి భుజం మీదుగా భార్యని చూశాడు. మంజు నిజంగా ఎక్కడో కొండల మీద డాబాలో కూర్చున్నట్లే ఉంది. ఎందుకలా చూస్తారు? ఏం అలా ఉంటే బాగుండదా? బాగానే ఉంటుంది, కానీ పులులు, సింహాలు వస్తాయని భయం. ఎందుకైనా మంచిది, రేపటి నుంచి ఓ గన్ తెచ్చుకుని షూటింగ్ నేర్చుకుంటాను. ఇదిగో మందు తీసుకో. కానీ మంజు, నువ్వు కథా రచయిత్రివి ఎందుకు కాలేదో నాకు తల బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ఇంత ఊహాలోకంలో ఉన్నవారు తప్పనిసరిగా కథలు రాయాలి, లేకపోతే మా బోటి వాళ్లకు ప్రమాదం. అంటే అంది మంజు మందు గ్లాసు తీసుకోకుండా శేఖరం కళ్ళల్లోకి చూస్తూ. కాదా మరి, చాలా మంది ఊహించటంలో తృప్తిపడి ఊరుకుంటారు. నువ్వు ఊహించింది ప్రతిదీ సానుభవంలో కావాలంటావు. శేఖరంతో పాటు తను కూడా నవ్వేసింది మంజు. ఆ క్షణం ఎంత బావుంది. చాలాసేపటి నుంచి శూన్యంలోకి చూస్తున్న మంజు కనులు క్రిందికి వాలి చేతికున్న గడియారం చూశాయి. ముళ్ళో బద్ధకంగా, బరువుగా, నిర్లక్ష్యంగా తిరుగుతుంది. 7 కావటానికి మరో 10 నిమిషాలుంది. ఎందుకో చెప్పినట్టుగా సరిగ్గా 7 గంటలకి శేఖరం వస్తాడంటే మనసు నమ్మలేకుండా ఉంది. తన చేత వెళ్ళు అనిపించుకునేందుకే అతనంతా నమ్రతగా, నమ్మకంగా పలికింది. మంజు మనసులో కలిగిన అనుమానం నిజమేనని గడియారం రుజువు చేసింది. 7 గంటలు దాటింది. చకచక 15 నిమిషాలు గడిచాయి. కానీ శేఖరం రాలేదని అతన్ని అని లాభం లేదు. అసలు తప్పు తనది. వెళ్ళండి వెళ్ళండి అంది. ఇంకొంచెం సేపు అలాగే మూతి ముడుచుకుని కళ్ళు కిందికి వాల్చుకుని కూర్చుంటే అతనసలు వెళ్లేవాడు కాదు. వెళ్ళిన తర్వాత రాలేకపోవటం అతని తప్పు కాదు. కానీ ఎలా? ఎన్నాళ్ళిలా గుప్పెట్లో పట్టుకుంటుంది? అతని ఆదరణ కోసం తను బాధపడుతున్నట్లు ఎన్నాళ్ళు నటించగలుగుతుంది? ఒకళ్ళు కావాలని గుప్పెట్లో పట్టుకోవాలని ప్రయత్నించి ఉంచుకునేదా ఆ బంధం? ఎంత సున్నితమైంది. కానీ తనేం చేస్తుంది? తనేం చేయగలదు? అసలు కాలికి దెబ్బ తగలకుండా ఉంటే బాగుండేదేమో. తనకప్పుడు ఈ లోతులు తెలిసేవి కావు. నిట్టూర్పుతో మంజు వెనక్కు వాలింది. మందు వేసుకోలేదు. ఈ వారం రోజుల్లో ఒక్కరోజు తన చేత్తో తను మందు వేసుకోలేదు. టేబుల్ మీద తొంగి చూస్తున్న మందు గ్లాస్ వైపు దృష్టిని నిలిపి అలాగే ఉండిపోయింది మంజు.
ముందర హాల్లో ఉన్న గడియారము 8-9 గంటలు కూడా కొట్టింది. శేఖరం పత్తాలేడు. ఎంత వద్దనుకున్నా మనసు బాధపడకుండా ఉండలేకపోయింది. ఇప్పుడు ఉన్న పలంగా జ్వరం వస్తే శేఖరం రాగానే మసలిపోతున్నా తన ఒళ్ళు పట్టి చూస్తూ, అరే ఇదేమిటి, ఇంతకు ముందు బాగానే ఉన్నావుగా అని కంగారు పడితే చాలా బాగుంటుంది. కానీ అలా జరగలేదు. ఆలోచించి నీరసం, తలనొప్పి మటుకు వచ్చాయి. కానీ అవి పైకి కనిపించవు. గడియారం 9 గంటలు కొట్టిన 10 నిమిషాలకి బయట కారు హారని వినిపించింది. అంతవరకు ఆలోచిస్తూ గోడకి చేరగిలబడి కూర్చున్న మంజు చేతికున్న గడియారం తీసేసి దూరంగా పెట్టి పండుకొని కన్నులు మూసుకుంది. మంజు అనే పిలుపు కోసం చెవులు శ్రద్ధగా వింటున్నాయి. కానీ శేఖరం పిలవలేదు. మంజు నిద్రపోయిందా, మందు వేసుకుందా అని మటుకు హాల్లో శంభుని అడగటం వినిపించింది. రెండిటికి కలిపి ఒక్క అక్షరంలో సమాధానం ఇచ్చాడు శంభు. అమ్మగారు మందు వేసుకోవటంలో అశ్రద్ధ చెయ్యరు. అది ప్రత్యేకంగా అడగక్కర్లేదు. ఇకపోతే గదిలో లైటు తీసేసి చాలా సేపయింది. శబ్దం కూడా లేదు. అలా నిశ్శబ్దంగా కూర్చోవటం మంజు స్వభావానికి విరుద్ధం. అందుకే నిద్రపోయిందని చెప్పాడు. నిద్రపోయిన మంజుని లేపి తను ఆలస్యంగా వచ్చానని గుర్తు చేయటం ఇష్టం లేని శేఖరం వెంట తెచ్చిన నాటకాన్ని క్లబ్ వార్షికోత్సవానికి వేస్తున్న దాన్ని పరిశీలించటంలో నిమగ్నుడైపోయాడు. మర్నాడు శేఖరం నిద్రలేచేసరికి మంజు లేచి మామూలుగా తిరుగుతుంది. మళ్ళా తిరుగుతున్నావు, కాస్త 4 రోజులు విశ్రాంతి తీసుకోకూడదు? కాలు పచ్చి ఇంకా శాంతము పోలేదు. రాత్రి తను ఆలస్యంగా రావటంతో మంజుకి కోపం వచ్చిందని సులువుగానే గ్రహించిన శేఖరం తనే స్వయంగా కల్పించుకొని అన్నాడు. ఏం పర్వాలేదు. కాలుని గురించి దిగులు పడవలసింది నేను. బాగానే తగ్గిపోయింది. తగ్గకపోయినా పర్వాలేదు. మీరింకా మీ మీటింగ్స్ ని వాటిని మానుకోవలసిన అవసరం లేదు. మంజు ఎత్తి పొడుపుకి శేఖరానికి కోపం వచ్చింది. అంతే మరి, ఆడవాళ్ల తత్వమే అంతేనేమో. నిన్నటిదాకా అతను చేసిందంతా ఒక్క రాత్రిలో మర్చిపోయింది. శేఖరం కూడా మువ్వావంగానే ఉండిపోయాడు. కనీసం ఆలస్యమైంది అని కూడా చెప్పలేదు. రాత్రి తను అంతసేపు ఎదురు చూస్తే అసలు తనకు కాలు నయ్యం కాకపోతే ఇంకా ఎంత సంతోషించేవాడో. శేఖరం మీద కోపంతో మంజు ఇంట్లో నౌకర్లందరికీ ఒకేసారి సెలవు ఇచ్చింది. ఎన్నాళ్ల నుంచో అడుగుతుంది వంట మనిషి. ఒక్క 4 రోజులు బెజవాడ వెళ్లి మా చెల్లెల్ని చూసి వస్తానని. సెలవు ఇవ్వటమే కాదు, రైలు ఛార్జీలు కూడా ఇచ్చి మరి 4 రోజులున్నా పర్వాలేదు, నా కాలు నయం అయిందిగా అని చెప్పి పంపింది. శంభు పెద్దవాడైపోయాడు. రాత్రి దగ్గు అది విపరీతంగా వస్తుందంట. 4 రోజులు కదలకుండా మందు తీసుకోమని ఆజ్ఞలు జారీ చేసింది. ఇకపోతే రాజుకి సెలవు తీసుకోమని ఎవ్వరూ చెప్పక్కర్లేదు. ఎవ్వరూ పిలవకపోతే అతనే తీసుకుంటాడు. అందరినీ ఒక్కసారి ఎందుకు పంపావు? ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? నీ కాలు ఇంకా పచ్చి మాననే లేదు. అయినా నాతో మాట మాత్రం కూడా చెప్పక్కర్లేదా? ఇంట్లో నేను అంత అనామకుడిగా ఉన్నానా? ప్రతి చిన్న పనికి కుంటుకుంటూ తిరుగుతున్నా భార్యను చూసి బాధపడుతూ కోపంతో అన్నాడు శేఖరం. మంజు ఎప్పుడూ అంతే. శేఖరం మీద కోపం వస్తే తన మీద సాధించుకుంటుంది. నేను కాపురానికి వచ్చిన తర్వాత మీతో చెప్పకుండా స్వతంత్రంగా చేసిన పని ఇదొక్కటేగా. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో మంజు అని మీరు ఎన్నిసార్లు అనలేదు? కానీ నేను ఎప్పుడూ నా ఇష్టానుసారంగా చెయ్యలేదు. ప్రతిదానికి మిమ్మల్ని అడుగుతూనే వచ్చాను. ఈ ఒక్క చిన్న విషయం అడగకపోయినా పర్వాలేదు అనుకున్నాను. నాకేం తెలుసు నీ ఇష్టం అనే మీ మాటలకి విలువ లేదని, అవి తాత్కాలికంగా నాలిక చివరి నుంచి వచ్చాయని. పెళ్లైన తర్వాత నేను చేసిన మొదటి తప్పు ఇది. పర్వాలేదు, మీరు క్షమించవచ్చు. బాగా దగ్గరగా వచ్చి తగ్గు స్థాయిలో ఖచ్చితంగా కోపంగా అంటున్న మంజు వంక రెప్పవాల్చకుండా చూడసాగాడు. నిన్న మొన్నటి వరకు పసిపాపలా దేవకన్యలా ఉన్న మంజుకి ఈ రోజు ఏమైంది? తనెందుకంటున్నాడు? మంజు మంచి కోరికదు, కాస్త కూడా అర్థం చేసుకోదే. ఈసారి శేఖరానికి నిజంగానే కోపం వచ్చింది. అక్కడి నుంచి కదిలి వెళ్లిపోతూ, సరే నీ ఇష్టం,
వచ్చినట్లు తిరుగు, కాని ఈసారి కాలు నొప్పి అంటే మటుకు శేఖరం ఏదో చెప్పబోయాడు. అనను అనను అంటే ఒట్టే, సరేనా? కాలు నొప్పే కాదు, నా 2 కాళ్ళు తీసేసినా, 2 చేతులు నరికేసినా, కాళ్ళు 2 గుంటలో పడి కనిపించకపోయినా బాధ అని గాని అబ్బా అని గాని అనను, సరేనా? శేఖరం వంక చూస్తుండగానే మంజు కళ్ళల్లో నీళ్లు నిండిపోయినాయి. మంజు! శేఖరం చెప్పు నా దగ్గరకు రాబోయాడు. కాని అతను వచ్చే లోపలే అక్కడి నుంచి పారిపోయింది మంజు, ముఖం 2 చేతులతో కప్పుకొని. ఆ రోజు భోజనం చెయ్యకుండానే వెళ్లిపోయాడు శేఖరం. మంజు ఏదన్నా భరిస్తుంది, కాని శేఖరం వేళకు భోజనం చెయ్యకపోతే ఊరుకోలేదు. అతను బయట ఏదీ తినడు. అందరిలా అతను హోటల్స్ కి అలవాటు పడ్డవాడు కాదు. ఉదయం ఇచ్చిన కాఫీ కూడా తాగలేదు. 12 గంటలకు క్యారియర్లో భోజనం సర్ది రాజుతో ఆఫీస్కి పంపింది. క్యారియర్తో పాటు, నా మీద కోపం ఈ భోజనం మీద చూపించకండి. మీరు పూర్తిగా భోంచేసింది లేంది రాజు పరీక్షగా చూస్తూనే ఉంటాడు. త్వరగా వచ్చేయండి అని రాసి పంపింది. క్యారియర్ తీసుకుని రాజు వెళ్లిపోయాడు. అవును, నేనే సర్దుకోవాలి. శేఖరం మగవాడు. అతనికి బోల్డెడన్ని పనులుంటాయి. ఎప్పుడు నా కొంగు పట్టుకుని కూర్చోమంటే ఎలా సాగుతుంది? అతను నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో నా పట్ల చూపే ఆదరాభిమానాలు ఒక భాగం మాత్రమే. నాకు అతను ఒక్కడే లోకం కావచ్చు, కాని అతనికి నేనొక్కదాన్నే లోకం ఎలా అవుతాను? అది నేనే అర్థం చేసుకోవాలి అనుకుంది. భోజనం అది పూర్తి చేసుకుని మంజు వచ్చి హాల్లో కూర్చుంది. కళ్ళు గడియారాన్ని గమనిస్తున్నాయి. చెవులు చప్పుడు కాబోయే పాదాల శబ్దానికి ఎదురు చూస్తున్నాయి. చేతులు మటుకు పరధ్యాసగా దిండు కవరు మీద రగ్గు దారాలతో పూలు కుడుతున్నాయి. మనసు మరో చోట ఆలోచిస్తుంది. ఈసరికి రాజు వెళ్లి ఉంటాడు. క్యారియర్ టేబుల్ మీద పెట్టి తనిచ్చిన ఉత్తరం ఇస్తాడు. అది చదువుకున్న శేఖరం వచ్చి కోపంగానే భోజనం ముందు కూర్చుంటాడు. కూర్చోబోతుండగా తన మాటలు జ్ఞాపకం వస్తాయి. శేఖరం తల తిప్పి చూస్తాడు. పక్కన ఏదో సర్దుతున్న నేపంతో రాజు నిలబడి ఉంటాడు. రాజుని గమనించినా అతను నవ్వుకుంటూ భోంచెయ్యవచ్చు, లేకపోతే నిర్లక్ష్యంగానూ భోంచెయ్యవచ్చు. బయట సైకిల్ బెల్ వినపడటంతో మంజు ఉలిక్కిపడి తలెత్తింది. రాజు క్యారియర్ తీసుకుని తిరిగి వచ్చాడు. ఏమన్నారు అయ్యగారు? గబుక్కున అడిగేసింది. సమాధానంగా రాజు నవ్వుతూ, ఏం చెప్పలేదు. పోనీ జోబులోంచి ఏ కాగితము తీసి ఇవ్వనూ లేదు. నిదానంగా దగ్గరకు వచ్చి, ఆఫీస్లో లేరమ్మా, వచ్చి ఒక 10 నిమిషాలుండి వెళ్లిపోయారని చెప్పారు. క్యారియర్ తెచ్చేశాను అన్నాడు. మంజు చేతులు అంతవరకు కుడుతున్న దిండు గాలిబుని నిర్లక్ష్యంగా పక్కకు విసిరేశాయి. అంతవరకు ఆసక్తితో గడియారం వంక చూస్తున్న కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. పెదవులు మటుకు లోపల కలిగిన కోపాన్ని దాచుకుని, సరే నువ్వెళ్ళి లోపల పని చూసుకో అన్నాయి. రాజు లోపలికి వెళ్లిపోయాడు. మంజు లేచి వచ్చి గదిలో మంచం మీద పడుకుంది. ఎక్కడకు వెళ్ళినట్లు? ఇంకెక్కడికి? క్లబ్ వార్షికోత్సవం దగ్గరకు వస్తుంది. ఆ రాజా దగ్గరకు వెళ్లి ఉంటారు. వెళ్లేవారు భోంచేసి వెళ్లకూడదు. తనిక్కడ అనవసరంగా కంగారు పడుతుంటే ఇంకేం, ఆ రాజా దగ్గర భోంచేసి హాయిగా నవ్వుతూ సిగరెట్ కాల్చుకుంటూ కబుర్లు చెబుతుండవచ్చు. మంజు ఒకసారి తన పాదం వైపు చూచుకుంది. దెబ్బ తగలటం ఓ విధంగా మంచిగానే అయ్యింది. తనకి కొన్ని చేతులతో పాటు మరికొన్ని అర్థాలు కూడా తెలిసాయి. పోనీ చెప్పకూడదు అలా వెడుతున్నానని తను కాదంటుందా? పోయిన కోపం రెట్టింపు బలంతో వచ్చి మళ్లీ తిష్ట వేసింది. ఆ రోజు కాదు, 6 రోజులు, 6 నెలల వరకు శేఖర్తో ఆప్యాయంగా మాట్లాడకూడదు. అతను కేవలం భార్యగా చూస్తుంటే తనేనా చూడలేంది? తను చూడగలదు. ఈ క్షణంలో అతను భర్తగా ఇవ్వవలసిన గౌరవం మాత్రమే ఇస్తుంది. ఆ పైన పిసరంత ఆప్యాయత కూడా చూపించకూడదు. అంతే. మంజు మనసులో గట్టిగా ఒట్టు వేసుకుంది. హాల్లో గడియారం 3 కొడుతుండగా వాకిట్లో కారు హారన్ వినిపించింది. ఆ కారు హారన్ శేఖర్ది అని తెలిసిన మంజు మంచం మీద నుంచి లేవలేదు. హాల్లో ఏదో పని చేస్తున్న రాజు గేటు తీయటం కోసం పరిగెత్తిన శబ్దం వినిపిస్తుంది.
లోపలికి కారు వచ్చిన శబ్దం కూడా వినిపిస్తుంది. వింటూ పడుకుంది మంజు, ఏమాత్రం చలనం లేకుండా. రాజు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు. అమ్మగారు, శేఖర్ బాబు కళ్ళకేమిటో కట్టు కట్టారు. వెంట డాక్టర్ యోగానందం గారు ఉన్నారు అన్నాడు. ఆ మాటలు పూర్తిగా వినకుండానే మంజు లేచి హాల్లోకి పరిగెత్తుకొచ్చింది. అప్పటికే శేఖరం లోపలికి వచ్చాడు. అతని కళ్ళు రెండు తెల్లటి బ్యాండేజ్తో ఉన్నాయి. చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న డాక్టర్ యోగానంద్ గోడవారగా ఉన్న కుర్చీ చూపిస్తున్నాడు. పక్కన రాజా కూడా ఉన్నాడు. ఏమిటిది, ఏమైంది? హాల్లో గుమ్మం దాటి రాబోయి ఆగిపోతూ అంది మంజు. ఆ రోజు తన పాదం తెగినప్పుడు సరిగ్గా ఏ కుర్చీలో కూర్చుందో అదే కుర్చీలో కూర్చున్నాడు శేఖరం. మంజు పిలుపుకి రాజా తల తిప్పి చూశాడు. డాక్టర్ యోగానంద్ మంజు వైపు చూస్తూ, ఈ రోజు లేచిన వేళ చాలా మంచిదమ్మా. చాలా పెద్ద అపాయం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. ఈ రోజు శేఖరం కన్ను పూర్తిగా పోవాల్సింది. కేవలం నీ అదృష్టమే అన్నాడు. క్లబ్ వార్షికోత్సవం రేపని నీకు తెలుసుగా. స్టేజీ ఏర్పాట్లు చూస్తున్నాం. రేపు మేము వెయ్యబోయే నాటకానికి ప్రత్యేకంగా తెరలు అవి ఏర్పాట్లు చేస్తున్నాం. ఆ తెరల ఏర్పాటుకి ఇనుపతీగా అమర్చి క్రిందికి గుంజుతున్నాం. అది సరిగ్గా ఉందో లేదో చూడబోతే శేఖరానికి పొరపాటుగా వచ్చి కంటికి తగిలింది. పైన వైర్ని ఫిట్ చేస్తున్న అతను శేఖరాన్ని చూడకుండా గుంజాడు. అది ముఖం మీద నుంచి రాచుకు వెళ్లటంతో చీరుకుపోయింది. రాజా ముందుకు వచ్చి చెప్పాడు. భయం లేదమ్మా, అంత పెద్ద ప్రమాదమేం లేదు. కానీ కళ్ళకి మాత్రం అలసట కలగకూడదు. అందుకే యువతలి కన్నికి కూడా కట్టు కట్టింది. ఈ రోజు రేపు ఇంట్లోంచి కదలకుండా చూసే భారం నీది. రేపు క్లబ్ వార్షికోత్సవం కూడాను. ఏదైనా ఇంట్లోంచి కదలకూడదు. శేఖరం నీకే చెప్తుంది, హెచ్చరిస్తున్నట్లు 2 విధాలుగా అన్నాడు. రేపు క్లబ్ వార్షికోత్సవం. ఆ రోజు కోసం ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నాడో మంజుకి తెలుసు. కానీ రేపటి రోజు కళ్ళు తెరవటానికి వీలు లేదు. వస్తుంది వస్తుంది అనుకుని ఎదురు చూచినా ఎందుకు కొరగాకుండా పోతే శేఖరం మొహంలో ఎలాంటి మార్పు లేదు. చాలా రోజుల నుంచి అలా కూర్చోవటానికి అలవాటు పడిన వాడిలా కూర్చున్నాడు. పర్వాలేదులే, నేను అన్నీ చూసుకుంటాను. నువ్వు ఊరికే బాధపడకు అన్నాడు రాజా వెళ్లబోయే ముందు. నువ్వు చూసుకోగలవనే ధైర్యం నాకుంది. నేను ఆ టైంకి మటుకు వస్తాను. నాకు దిగులేం లేదు. దెబ్బ తగిలిందని అతను కంగారు పడటం లేదు. మంజుని పిలిచి దగ్గరకు తీసుకోలేదు. నిశ్చలంగా కూర్చొని రేపు జరగబోయే వాటిని ఏవేవి తను చేశాడో, ఇంకా మిగిలినవి రాజా ఏవేవి చెయ్యాలో నిదానంగా తాపీగా చెప్తున్నాడు. అన్నీ వింటూ బొమ్మల అక్కడే నిలబడిపోయింది మంజు. క్షణం సేపు శేఖరానికి ఏ దెబ్బ తగలలేదేమో, నటనేమో అనిపించింది. మరుక్షణంలో అతని ఆత్మవిశ్వాసానికి అన్నీ పట్టించుకున్నట్లుండి అంతా మళ్లీ అవసరమైతే దేనికి లొంగకుండా అతీతంగా ఉండే స్థిరమైన అతని వ్యక్తిత్వానికి ముగ్ధురాలై అలాగే నిల్చుండిపోయింది. కొద్దిసేపైన తర్వాత యోగానంద్, రాజా వెళ్లిపోయారు. వెళ్లబోయే ముందు రేపు సాయంత్రం 1 పావుగంట పాటు శేఖరం స్పీచు ఇవ్వవలసిన టైంకి కట్టు విప్పి మళ్లీ వెంటనే కట్టేటట్టు ఒప్పుకున్నాడు యోగానంద్. ఒప్పుకున్నాక గాని వెళ్లనివ్వలేదు శేఖరం. వాళ్ళిద్దరినీ గుమ్మం దాకా సాగనంపి వెనక్కి తిరిగి వచ్చింది మంజు. మంజు, ఇలారా. వెనక్కు తిరిగి వస్తున్న పాదాల చప్పుడు గమనిస్తూ అన్నాడు శేఖరం. గుర్తొచ్చానా ఇప్పటికైనా? అతనికి కొద్ది దూరంలోకి వచ్చి ఆగిపోతూ అంది మంజు. ముందు ఇలారా. రాజా వాళ్ళెవ్వరూ ఇక్కడ లేరుగదూ? శూన్యంలోకి చెయ్యి జాస్తూ మంజు మాట వినవచ్చిన వైపుగా అన్నాడు శేఖరం. మంజు చొప్పున వచ్చి శేఖరం చెయ్యి అందుకుని అందులో మొహం దాచుకుంది. ఏమిటిది? చాచా, ఏడుస్తున్నావా? ఈ మాత్రానికే ప్రమాదం లేదుగా. డాక్టర్ యోగానంద్ అన్న మాటలు విన్నావా? కేవలం నీ అదృష్టం అన్నాడు. ఏది, నీ కాలు ఎలా ఉంది? ఈరోజు నేనసలు చూడనే లేదు. శేఖరం వంగి తడుముతూ మంజు పాదం కోసం వెతకసాగాడు. నా పాదానికేం? ముందు మీరిది చెప్పండి. ఒకవేళ నిజంగానే కన్నుకి దెబ్బ తగిలినా, దురదృష్టవశాత్తు ఏ ప్రమాదం జరిగినా మీరింత నిశ్చలంగా ఉండగలరా?
శేఖరం చేతిని తన 2 చేతుల్లోకి తీసుకుంటూ అంది మంజు. ఎందుకుండను, తప్పకుండా. ఇప్పుడు నాకు చాలా హాయిగా ఉంది. నిశ్చింతగా కళ్ళు మూసుకొని నీ ఎదుట కూర్చోవచ్చు. నువ్వు అనేది ఎప్పుడూ కోరుకునేది అదేగా. నువ్వు కోరుకున్నట్లుగా ఇహ నీ ముందే కూర్చుంటా. ఒక్కసారైనా విసుక్కో, మరి చెప్తాను నీ పని. మంజు చేతితో ఆడుకుంటూ అన్నాడతను. మీరెప్పుడూ నా ముందు ఉండాలని కోరుకోవటం మిమ్మల్ని ఏ కుంటివారో గుడ్డివారో కమ్మనా? నాకోసమేనా ఈ దెబ్బ తగిలింది? శేఖరం చేతుల్లోంచి తన చెయ్యి గుంజుకుంటూ అంది మంజు. అదిగో, మళ్ళీ కోపం వస్తుంది నీకు. నా నుంచి నువ్వు దూరంగా పారిపోతే నేను నీ వెంట రాలేనుగా. కోపం పోయిన తర్వాత మళ్ళీ నువ్వే రావాలి. మంజు మళ్ళీ దగ్గరగా వచ్చి చెయ్యి ఇచ్చింది. ఆ చేతిని తీసుకుని మంజుని దగ్గరకు లాక్కుంటూ అన్నాడు శేఖరం. మంజు, ప్రతి దాన్ని నిమిత్త మాత్రంగా తీసుకోవాలి. నిజంగా బాధపడవలసిన పరిస్థితుల్లో అది మనం ఆపుకున్నా ఆగదు. కాని ఏదో జరగబోతుంది, కాబోతుంది అని బాధపడటం దుర్బలత్వం. జరిగిన దానికి విచారించటం యోగుల లక్షణం. ఎప్పుడో ఏదో జరగబోతుంది అని ముందే బాధపడటం అది పిరికి వాళ్ల లక్షణం. దెబ్బ తగిలింది, కొంచెం బాధగానే ఉంది. కాని దానికి చింతించుకుని మనశ్శాంతి పాడు చేసుకోవటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి చెప్పు? మరి నా కాలుకి తగిలిన దెబ్బ కూడా చిన్నదే. నాకంత బాధ ఎందుకనిపించాలి? దాదాపు లోకమే శూన్యమైనట్లు, జీవితమే స్తంభించిపోయినట్లు అనిపించటం దుర్బలత్వమేనా? అయితే నేను పిరికిదాన్ని అన్నమాట. మరి లేదు, పిరికితనం కాదు, అది అందమైన భావం. కాలు ఏమైపోయినా నీకు దిగులు లేదు. కాని దానివల్ల నేను దూరమైపోతానేమోనని నీ భయం, అవునా? ఆ భయం నాకు లేదు. నీలా నాకు నీ మీద అనుమానాలు లేవు. ఒకవేళ దెబ్బ కొంచెం పైగా తగిలి నిజంగా కన్ను పోయినా నేను విచారపడేవాణ్ణి కాదు. నాకు తెలుసు, నా కన్ను పోతే నువ్వు నా కన్ను అవుతావని. చెప్పు, కాదా? నేను ఉదయం నుంచి ఏం తినలేదన్న సంగతి నువ్వు మర్చిపోయావులా ఉందే. ఆకలవుతుంది, నీ చేతులతో తినిపిస్తే తింటాను. ఏది, నన్ను మన గదిలోకి తీసుకెళ్ళు. రేపు క్లబ్బుకి కూడా నువ్వే తీసుకెళ్ళాలి. చూడు మరి, నువ్వు సరదాకి నేర్చుకున్న కార్ డ్రైవింగ్ ఎలా ఉపయోగపడుతుందో. ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఒక్కదానికి సమాధానం చెప్పవేం? ఆహా, లేదు లేదు, పదండి, గదిలోకి తీసుకెళ్తాను అంది మంజు కుర్చీలోంచి లేచిన శేఖరానికి చెయ్యి ఆసరా ఇస్తూ. ఏమిటిది? మీరు చెప్పిందే, అన్నిట్లో తిరుగుతూ మళ్ళీ అన్నిటికీ అతీతంగా ఉండటం. అంతేగాని మీ మీద నాకే అనుమానం లేదు అన్నమాట. అదేమో నువ్వు తెలుసుకున్న సత్యం అనుకున్నాను అన్నాడు శేఖరం ముందుకు వెయ్యబోతున్నాడు ఆపివేస్తూ. లేదు లేదు, నీ మీద నాకెప్పుడూ అనుమానం లేదు. ఎందుకో ఒక్కొక్కసారి అలా అంటాను గాని అది కూడా మీకు తెలిసే ఉంటుంది. పదండి అంది మంజు కనులు తుడుచుకుని శేఖరం చెయ్యి పట్టుకుని ముందుకు అడుగు వేస్తూ. మంజు మనసులో మారుమూల ఎవరో అంటున్నారు. ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల యుగాలు గడిచినా అంతేనేమో. స్త్రీ పురుషుల్లో ఉండే ఈ అతి నాజూకైన భావాలకి మార్పు లేదేమో అని.